హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళకి హలో అండి, నా పేరు అయితే ప్రవల్లిక. ఈ రోజు నేను మా పిల్లలు మా సిస్టర్ కలిసి ఎగ్జిబిషన్ కి అయితే వచ్చాము. మా పాప అయితే నేను తెస్తాను మమ్మీ టికెట్స్ అని చెప్పేసి వెళ్ళి తీసుకొచ్చింది. మాకైతే ఎగ్జిబిషన్ కి రావడం అనేది ఒక సమ్మర్ రిచువల్ అనమాట. ఖచ్చితంగా అయితే వస్తాము. ఇలా ఎగ్జిబిషన్ కి రావడం అయితే మా చిన్నప్పటి నుంచి వచ్చేవాళ్ళం. ఇప్పుడైతే మా పిల్లల్ని తీసుకొని వస్తున్నాను. నాకు ఈసారి ఎందుకో షాప్స్ గానీ రైడ్స్ గానీ చాలా తక్కువగా పెట్టినట్టు అనిపించింది. మీలో ఎవరైనా కర్నూలు ఎగ్జిబిషన్ ని విజిట్ చేసింటే తప్పకుండా ఈసారి ఎగ్జిబిషన్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. నాకైతే ప్రతిసారి కంటే చాలా బోసిగా అనిపించింది. షాప్స్ తక్కువే పెట్టారు, అలాగే గేమ్స్ గానీ ఫన్ యాక్టివిటీస్ కూడా చాలా తక్కువగా పెట్టారు ఈసారి అయితే. ఏంటి అలా చూస్తున్నారు? ఈ ఏరియాలో నాకంటే అందగాడు ఉన్నాడా? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇలా ఎగ్జిబిషన్ లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ లో ఉండే షాప్ లో ఈ హెయిర్ క్లిప్స్ అయితే కనిపించాయి. వీటి డిజైన్ గానీ క్వాలిటీ గానీ చాలా బాగున్నాయి. ఈ పెద్ద సైజ్ క్లిప్స్ వచ్చేసి ఒక్కొక్కటి 50 రూపీస్ చెప్పారు. డిజైన్స్ అయితే చాలా కొత్తగా ఉన్నాయి. అలా కొద్దిసేపు ఈ షాప్ లో అయితే అన్ని చూశారు. వాళ్ళకేం పెద్దగా నచ్చలేదు కాబట్టి 2 హెడ్ బ్యాండ్స్ తీసుకొని వచ్చేసారు. ప్రైసెస్ ఒక్కొక్కటి 70 to 90 రూపీస్ వరకు చెప్పారు. ఇయర్ రింగ్ కలెక్షన్ కూడా చాలా బాగుంది షాప్ లో. నాకెందుకో ఫస్ట్ లో ఉండే షాప్ లోనే అన్ని బాగా నచ్చాయి. తర్వాత షాప్స్ అన్ని వెరైటీస్ తక్కువగా ఉన్నట్టు అనిపించింది. ఈ ఆక్సిడైజ్డ్ చాందబాలి ఇయర్ రింగ్స్ అయితే చాలా డిజైన్స్ లో ఉన్నాయి. అలా కొద్దిసేపు షాప్స్ అన్ని తిరిగేసి ఇక రైడ్స్ స్టార్ట్ అయ్యాక వచ్చేసాము. మా పిల్లలకు ఫస్ట్ అయితే బ్రేక్ డాన్స్ ఎక్కడమే ఇష్టము కాబట్టి ఫస్ట్ అయితే బ్రేక్ డాన్స్ కే టికెట్స్ తీసేసుకొని నలుగురం అయితే ఎక్కేసాము. చూడండి, మా బాబు అయితే నాతోనే కూర్చుంటాడంట, అందుకనే వెయిట్ చేస్తూ ఉన్నాడు వాళ్ళ పిన్నిని అక్కని ముందు పంపించేసి. మళ్ళీ నేను ఎక్కడ పక్కకి వెళ్ళిపోతానో అక్క దగ్గర కూర్చుంటాను అని చెప్పేసి చూసుకుంటూ వస్తున్నాడు. చూసి ఎక్కుతున్నాడు. వాళ్ళకి ఎక్కేటప్పుడేమో ఫుల్ ఎక్సైట్మెంట్ గా ఎక్కుతాడు, కానీ జైంట్ వీల్ అంటే మా బాబుకు చాలా భయం. బ్రేక్ డాన్స్ అయినా ఎక్కుతాడు కానీ జైంట్ వీల్ అయితే అస్సలు ఎక్కడు. ఇక్కడ రైడ్ స్టార్ట్ అయ్యే వరకు బాగా మాట్లాడేశాడు. ఇంకా అందుకని రైడ్ స్టార్ట్ అయిపోయాకైతే బిక్కిరి చూపులు చూసుకుంటా కూర్చొని ఉన్నాడు. భయం ఏమో వేస్తుంది కానీ కంట్రోల్ చేసుకొని కూర్చొని ఉన్నాడు. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి, అసలు చాలా కామెడీగా అనిపించింది నాకైతే. వాళ్ళకైతే ఎదురుగానే కూర్చొని ఉంది కాబట్టి ఏమన్నా భయపడితే మళ్ళీ ఎగతాళి చేస్తుందని చెప్పేసి నవ్వుతున్నాడో లేకుంటే నిజంగానే వాళ్ళక్కని చూసి వాడు కూడా ఎంజాయ్ చేస్తున్నాడో అర్థం కాలేదు. ఎలాగో అలా బ్రేక్ డాన్స్ అయితే కంప్లీట్ చేశాడు. తర్వాత కన్ను అయితే ఈ కొలంబస్ మీద పడింది. లాస్ట్ లో కూర్చుందాం జస్సు అంటే వద్దొద్దు నాకు భయము, ఫస్ట్ సీట్ లోనే కూర్చుందాము అని చెప్పేశాడు. ఇక్కడ కూడా నా దగ్గరే కూర్చుంటాను అని చెప్పేసి చూపిస్తున్నాడు. వాళ్ళ అక్కని లోపలికి జరుగు, నేను మా మమ్మీ కూర్చోవాలి అని చెప్పేసి. ఇప్పుడేమో స్మైల్ బాగానే ఇస్తున్నాడు. రైడ్ స్టార్ట్ అయ్యాక కదా ఉండేది. మా పాప అయితే అసలు దేనికి భయపడకుండా అన్ని రైడ్స్ అయితే కవర్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ రైడ్ కంప్లీట్ అయిపోయాక మా చెల్లి మా పాప ఈ జైంట్ వీల్ ఎక్కుతామని చెప్పేసి ఎక్కారు. అక్క ఒక రైడ్ ఎక్స్ట్రా ఎక్కింది కదా, నేనెందుకు ఎక్కకూడదు అని చెప్పేసి మా బాబు అయితే ఇది ఎక్కడికి వచ్చేసాడు. ఇక రైడ్స్ అన్ని కంప్లీట్ చేసుకొని వస్తుంటే ఈ రైడ్ అయితే కనిపించింది. ఇదైతే మా సిస్టర్ ఒక్కసారి ఎక్కిందంతే. నాకైతే చాలా భయం ఇలాంటివి, అందుకని నేనైతే అస్సలు ఎక్కను. నేనైతే జైంట్ వీల్ అతి కష్టం మీద ఎక్కుతాను. ఇక రైడ్స్ అన్ని కంప్లీట్ అయిపోయి తిరిగి అయితే అలసిపోయాము కాబట్టి ఇంకా ఫుడ్ కోర్ట్ కి అయితే వెళ్ళిపోయాము.
ప్రతిసారి చాలా ఫుడ్ ఐటమ్స్ ఉండేవి తినేదానికి, ఈసారి అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఎగ్జిబిషన్ కి వెళ్ళాక ఈ పెద్దప్పడం అయితే మ్యాండేటరీ కాబట్టి అదైతే ఒకటి తీసుకొని వచ్చేసింది మా పాప. గోబీ మంచూరియా అయితే టేస్ట్ అస్సలు బాగాలేదు, నాకైతే అస్సలు నచ్చలేదు. ప్రతిసారి కాటన్ క్యాండీ కూడా పెట్టేవాళ్ళు, ఈసారి అయితే అసలు ఏం లేవు ఫుడ్ స్టాల్స్ అయితే. సెరామిక్ షాప్స్ కూడా చాలా బాగుండేటివి కలెక్షన్, ఈసారి అసలు ఏం బాగాలేవు, నాకైతే ఏం నచ్చలేదు, ఏం తీసుకోలేదు. అందుకే జస్ట్ రైడ్స్ ఎంజాయ్ చేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. మీలో ఎవరైనా కర్నూలు నుంచి చూస్తుంటే తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి. See you in the next video. Until then, don't forget to like, share and subscribe to my channel, My Sweet Home.